హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు సన్ఫ్లవర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరో 10 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ అన్నమాట. కాకపోతే అనుకోకుండా ఒక తప్పు వల్ల తాను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ వెళ్ళిన తర్వాత హీరో ఏం నిర్ణయించుకుంటాడంటే ఇక మీదట జీవితంలో గ్యాంగ్స్టర్ గా ఉండకూడదు, కేవలం మంచివాడిగా ఉండాలని చెప్పేసి హీరో నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే తాను మాత్రం మామూలు మనిషిగా బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి సమయంలో సడన్ గా వాళ్ళ అమ్మ ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేశాడు అనేది సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ బస్ లో ట్రావెల్ చేస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి బయలుదేరి వస్తాడు. బట్ వచ్చేటప్పుడు మాత్రం హీరో ఒకటి నిర్ణయించుకుంటాడు, ఇక మీదట మనం గ్యాంగ్స్టర్ ఉండకూడదు, ఒక సామాన్య మనిషిలా బ్రతకాలని చెప్పేసి తాను పేపర్ మీద రాసుకొని మరి అమ్మను బాగా చూసుకోవాలని చెప్పేసి హీరో ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వచ్చిన తర్వాత ఊర్లో దిగిన తర్వాత హీరోని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే హీరో గ్యాంగ్స్టర్ కదా. అయినా సరే హీరో అవేం పట్టించుకోకుండా సన్ఫ్లవర్ అనే ఒక రెస్టారెంట్ దగ్గరకు వస్తాడు. ఆ రెస్టారెంట్ హీరో వాళ్ళ అమ్మది. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ హీరోని దత్తత తీసుకుంటుంది. సర్లే అని చెప్పేసి హీరో లోపలికి వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ చెల్లెలు అన్నమాట. కాకపోతే ఆ అమ్మాయికి మాత్రం హీరో ఒక గ్యాంగ్స్టర్ అని తెలియదు గానీ మళ్ళీ వచ్చావా, నువ్వు లేకపోతే మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి హీరోని ఎక్కిరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరో కొంచెం మురిగ్గా ఉండటం వల్ల ముందు నువ్వు పబ్లిక్ టాయిలెట్ కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఇంటికి రా అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లాక్ ఓపెన్ చేస్తుంటే హీరోకేమో రాదనమాట. ఎందుకంటే అది కొంచెం డిజిటల్ గా ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ హీరోని తిడతాడు, నీకు అసలు బుద్ధుందా, ఎవడ్రా బాబు నువ్వు అని చెప్పడంతో సరే సరే సారీ సార్ అని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత స్నానం చేద్దాం అని చెప్పేసి బట్టలు ఇప్పితే తన ఒంటి నిండా టాటూలు ఉంటాయి అన్నమాట. అది చూసి అతను భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్సే అలా టాటూస్ వేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఒక అతను ఒక అమ్మాయిని రోడ్డు మీద పట్టుకొని కొడుతూ ఉంటాడు. కాకపోతే పోలీసులు చూసినా సరే ఆపరు. ఎందుకంటే ప్రస్తుతం ఆ ఊర్లో ఉన్న గ్యాంగ్స్టర్ కి సంబంధించిన ఒక అతను అనమాట అతను. అందుకనే పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతారు. కాకపోతే ఒకప్పుడు హీరో గ్యాంగ్స్టర్ గా ఉండేవాడు. కానీ హీరో జైలుకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఉంటారు. వాళ్ళలో ఒక అతని పేరు రాయ్, అలాగే ఇంకొక అతని పేరు పీటరు. ఇప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ రాయ్ ని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రాయ్ హీరోని చూసి భయపడిపోతాడు. ఎందుకంటే హీరో ఒకప్పుడు భయంకరమైన గ్యాంగ్స్టర్ అనమాట. అయినా వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి హీరోని రమ్మంటాడు. హీరో కూడా వెళ్ళి క్యాజువల్ గా మాట్లాడి నేను జైలు నుంచి వచ్చా కదా, క్యాజువల్ గా మాట్లాడదామని వచ్చానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పీటర్ ని మీట్ అవుతాడు. పీటర్ మాత్రం హీరోని చూసి భయపడిపోతాడు. కానీ నీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి పైకి డబ్బా మాటలు చెప్పి హీరోని దగ్గర తీసుకుంటాడు. హీరో కూడా తనతో క్యాజువల్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ పీటర్ ఏమంటాడంటే వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాడి మీద ఒక కన్నేండి అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్లు చెప్తాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా మళ్ళీ ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోని వాళ్ళ అమ్మ చూసి వచ్చావాయి అని చెప్పేసి ఆప్యాయంగా పిలిచి తనకి భోజనం పెడుతుంది. అంతేకాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన ఆవిడ కూతురు అంటే హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరోని పైకి తీసుకొచ్చి అమ్మ నిన్ను బాగా ఇష్టపడుతుంది కానీ ఇదంతా అనవసరం, ఇక్కడ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలని చెప్పి అనడంతో హీరో కూడా సరే చెల్లి అని చెప్పేసి అంటాడు. పాపం హీరో వాళ్ళ చెల్లెలకి మాత్రం తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనే విషయం ఇప్పటికి కూడా తెలియదు. కట్ చేస్తే మరోవైపు ఆ ఊర్లో ఒక భయంకరమైన పొలిటీషియన్ చూపిస్తారు. వాడేంటంటే జనం దగ్గర చాలా మంచోళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. మీరంటే నాకు ఇష్టం, మీకోసం ఏమైనా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ కారు ఎక్కిన తర్వాత శానిటైజర్ తో చేయి మొత్తం కడిగేసుకొని అసలు ఎలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండకూడదురా, వీళ్ళందరినీ వేరే చోటుకు పంపించేసి ఈ ప్లేస్ లో ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి ఆ రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒంటి నిండా టాటూలు ఉన్నాయి కదా, దాన్ని రిమూవ్ చేయించుకుందాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి డాక్టర్ ఏమంటాడంటే చూడు, టాటూలు నీ ఒంటి నిండా ఉన్నాయ్యా, వీటన్నిటిని క్లీన్ చేయాలంటే చాలా డబ్బులు అవుతాయి, ముందు డబ్బులు రెడీ చేసుకొని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. తానేంటంటే ఇంతకు ముందు ఒక పొలిటీషియన్ చూపించారు కదా, అతనితో గొడవ పడొస్తుంది. ఎందుకంటే ఈవిడ ఎక్కడైతే సన్ఫ్లవర్ అనే హోటల్ పెట్టుకుందో ఆ ల్యాండ్ తనకి ఇవ్వమని చెప్పేసి ఈవిడతో గొడవ పడుతూ ఉంటాడు. కానీ ఈవిడ మాత్రం చూడు, నా జీవితం కొనసాగుతుంది ఆ ల్యాండ్ మీద, నాకంటూ ఆ ల్యాండ్ ఉండబట్టి ఈ రోజు నీ స్థాయిలో ఉన్నాను, నేను అసలు ఆ ల్యాండ్ నీకు అమ్మనని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పొలిటీషియన్ మాత్రం అది మంచి సెంటర్, అక్కడ ఒక మాల్ కడితే మాత్రం మంచి లాభాలు వస్తాయని చెప్పేసి ఆవిడని ఎలాగైనా ఖాళీ చేపించాలని చెప్పేసి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఒక కార్ షెడ్ లో మెకానిక్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న మెకానిక్ కూడా హీరోని ఫుట్బాల్ ఆడుకుంటూ
చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే వాడికి తెలియదు తాను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని చెప్పేసి. అదే సమయంలో అక్కడికి ఇద్దరు పోలీసులు వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం హీరో గ్యాంగ్స్టర్ గా ఉండేవాడు కదా, తన దగ్గర ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఉన్న ఈ రాయ్ అలాగే పీటర్ ఇద్దరు పనిచేస్తూ ఉండేవాళ్ళు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఆపోజిట్ గా ఉండే ఒక గ్యాంగ్స్టర్ హీరోని ఎలాగైనా చంపించాలని చెప్పేసి నలుగురు రౌడీలను పంపిస్తారు. వాళ్ళు హీరో మీద అటాక్ చేయడంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళని కొడతాడు. ఆ తర్వాత వాళ్ళని అక్కడే చంపేస్తాడు. అలా చంపినందుకు గాను హీరోని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అది జరిగింది. అలాంటి మన కథలో హీరో ఇప్పుడు మెకానిక్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడా అని చెప్పేసి ఆ ఇద్దరు పోలీసులు చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే రాయ్ అలాగే పీటర్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, హీరో జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్ అయిపోయారు. ఈ గ్యాంగ్స్టర్స్ ఇద్దరిని అడ్డు పెట్టుకొని ఆ పొలిటీషియన్ గాడు అక్కడ ఉన్న ప్రజలందరినీ రూల్ చేస్తున్నాడు. అది జరుగుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో వాళ్ళ చెల్లెల్ని చూపిస్తారు. హీరో ఏంటంటే తన చెల్లెలు స్కూల్లో ఉందని చెప్పేసి వెళ్ళి పికప్ చేసుకుందాం చెప్పేసి స్కూల్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ టీచర్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది. నేను నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరో ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా హీరోని లవ్ చేసింది. ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని చెప్పి అడిగితే లేదు, నేను పూర్తిగా మారిపోయాను, ఇక మీదట అలాంటి గొడవలు లేవు అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో తన చెల్లెల్ని తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ చెల్లెలు బాయ్ ఫ్రెండ్ వచ్చేసి, ఎవడరా నువ్వు ఈ అమ్మాయితో ఉన్నావు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పేసి హీరోని పట్టుకుని పిచ్చ కుట్టురు కొడుతూ ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం ఏమి అనడు. కాకపోతే హీరోని కొట్టే ప్రాసెస్ లో హీరో షర్ట్ చినిగిపోతుంది, అంటే టీ షర్ట్ చినిగిపోతుంది. అప్పుడు తన ఒంటి మీద ఉన్న టాటూలన్నీ వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళు హీరోని చూసి భయపడిపోయి వీడెవడో మామూలుగా లేడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయినా సరే హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ చెల్లెలు మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన వల్లే వాళ్ళ అన్నయ్య దెబ్బలు తిన్నాడని చెప్పేసి తన దెబ్బలకి మందు పూసుకోమని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు ఆ ఊర్లో పొలిటీషియన్ ఉన్న కదా, తానేం చేస్తాడంటే ఒక పెద్ద క్లబ్ ను ఓపెన్ చేస్తాడు. కాకపోతే రాయ్ అలాగే పీటర్ వీళ్ళిద్దరిని పిలిచి దాన్ని మేనేజ్ చేయడానికి మీ ఇద్దరులో ఒకరికి పోస్ట్ ఇస్తాను, కాకపోతే మీరు నా కోసం చేయాల్సిన పని ఏంటంటే ఆ సన్ఫ్లవర్ హోటల్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసి ఆ ల్యాండ్ పేపర్లు ఎవరైతే నాకు తీసుకొచ్చిస్తారో వాళ్ళకి దీన్ని మేనేజ్ చేసే పదవి ఇస్తానని చెప్పి అనడంతో వాళ్ళిద్దరు సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాయ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా సన్ఫ్లవర్ హోటల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడంతా ధ్వంసం చేస్తున్నప్పుడు సడన్ గా హీరో బయటకు వస్తాడు. వెంటనే హీరో కోపం వచ్చేసి అసలు ఎవడి హోటల్ మీదకి వచ్చారా మీరు అని చెప్పేసి రాయ్ ని కొట్టబోతాడు. దాంతో మనోడు భయపడిపోయి నువ్వు ఉంటావని తెలియకొచ్చానని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత వెళ్ళి పీటర్ ని మీట్ అవుతాడు. ఎరా ఆ హోటల్ హీరోదని నీకు తెలుసా అని చెప్పి అంటంతో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. మరి నాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, హీరోని నేను ఒక్కనే ఎదుర్కోలేను, మన ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి. ఎందుకంటే వాడి వల్ల ఆ పొలిటీషియన్ కి నష్టం ఉందో లేదు కానీ మన ఇద్దరికి మాత్రం బాగా నష్టం ఉంది, కాబట్టి మన ఇద్దరం వాడిని ఎదుర్కోవాలని చెప్పేసి ఆ రాయ్ గడు పీటర్ తో చెప్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఏమైందమ్మా ఇదంతా గొడవ ఏంటని చెప్పి అడిగితే ఆవిడ మాత్రం పొలిటీషియన్ తో ఇలా గొడవ పెట్టిన సంగతి చెప్పకుండా ఏం లేదు బాబు ఇదంతా కామన్ అని చెప్పేసి హీరోకి ఏమి చెప్పకుండా దాచిపెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి నెల జీతం వస్తుందన్నమాట. ఆ నెల జీతం పెట్టి హీరో వాళ్ళ అమ్మకు షూస్ కొనుక్కొస్తాడు, తన చెల్లెలకి కెమెరా కొనుక్కొస్తాడు. కాకపోతే తన చెల్లెలకి ఏంటంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు తిడుతూ ఉంటాను, అన్నయ్యతో సరిగా మాట్లాడను, అయినా సరే తన నా కెమెరా గిఫ్ట్ గా తీసుకొచ్చాడని చెప్పేసి హీరో వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్నయ్యకి కాఫీ పెట్టించి అప్పుడు గిఫ్ట్ తీసుకుంటుంది. ఆ రోజు నుంచి హీరో వాళ్ళ చెల్లెలు తనతో బాగా క్లోజ్ గా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా వాళ్ళ అమ్మతో తన చెల్లెలతో ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే హీరోని కలవటానికి ఒక ఓల్డ్ గ్యాంగ్స్టర్ ఒక అతను వస్తాడనమాట. 10 సంవత్సరాల క్రితం హీరో గ్యాంగ్స్టర్ గా ఉన్నప్పుడు తనకి ఆపోజిట్ గా ఒక అతను ఉండేవాడు అనమాట. అతను ఇప్పుడు పొలిటీషియన్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పాపం దిక్కులేక అతను హీరో దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, చూడు నువ్వు మీ అమ్మతో మీ చెల్లితో బాగా హ్యాపీగా ఉన్నావు, నేను కూడా ఇలా హ్యాపీగా ఉందాం అనుకున్నాను కానీ నేను ఈ వృత్తిని వదిలేసి వెళ్ళలేకపోతున్నాను, నీ మంచి కోరి నీకు విషయం చెప్తాను, అదేంటంటే ఆ పొలిటీషియన్ గాడు మీ హోటల్ ని తీసుకుందాం అనుకుంటున్నాడు, కాబట్టి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అబ్బా, మీరు ఇక్కడ ఉన్నారనుకోండి వాడు మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పి అంటంతో హీరో కూడా తనతో మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఈ రాయ్ అలాగే పీటర్ వాళ్ళ అసిస్టెంట్ లో ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరిని దూరం నుంచి చూసి మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హడావుడిగా వాళ్ళిద్దరికి చెప్తారనమాట. దాంతో రాయ్ అలాగే పీటర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగా ఓల్డ్ గ్యాంగ్స్టర్ గాడికి ఒకవేళ ఆ పొలిటీషియన్ పని అప్పచెప్పాడేమో, అందుకని వాడు హీరోని బుజ్జగేస్తున్నాడు. ఒకవేళ హీరో ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనుకో, ఇప్పుడు ఆ క్లబ్ కు సంబంధించిన మేనేజ్ చేసే ఉద్యోగం ఆ ఓల్డ్ గ్యాంగ్స్టర్ గాడికి వస్తుంది, కాబట్టి మనిద్దరం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ రాయ్ గాడు పీటర్ గాడు మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన ఒంటి మీద టాటూలను తీయించేసుకోవడానికి డబ్బులు రెడీ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఒంటి మీద టాటూలన్నీ రిమూవ్ చేసేస్తారు. ఇదిలా ఉంటే
ఉంటే ఒక రోజు ఆ రాయ్ గడు పీటర్ గాడు హీరో వాళ్ళ హోటల్ మీద అటాక్ చేసి మరీ ముఖ్యంగా ఆ రాయ్ గడ్ అయితే హీరో వాళ్ళ అమ్మను కొట్టి ఆ సామాన్లని బయటపడేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ చెల్లెడు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూడా కొట్టి పక్కన పడేస్తారు. పాపం ఈ విషయం తెలియక హీరో ఏమో మెకానిక్ షెడ్ లో పనిచేసుకుంటూ ఉంటాడు. తనకి ఎవరో ఈ విషయం చెప్తారనమాట. తాను హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే హోటల్లోని సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ అమ్మకు కూడా బాగా గాయాలవుతాయి. వెంటనే హీరోకి అర్థమైపోతుంది ఇది ఎవరు చేశారా అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో వెళ్లి పొలిటీషియన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చూడు నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు, నేను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా బతుకుతున్నానని చెప్పి అనడంతో ఆ పొలిటీషియన్ కి హీరో గురించి అప్పుడే తెలుస్తుంది తాను ఒకప్పుడు భయంకరమైన గ్యాంగ్స్టర్ అని చెప్పేసి. ఆ తర్వాత పొలిటీషియన్ ఏమంటాడంటే ఓ పని చేద్దామా, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామా, నువ్వు హ్యాపీగా ఉంటావు నేను హ్యాపీగా ఉంటా అని చెప్పి అనడంతో హీరో మాత్రం దయచేసి నా జోలికి రావద్దండి, నేను ఇంతకు ముందులా లేనండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ పీటర్ గాడు ఒక ప్లాన్ వేస్తాడనమాట. అదేంటంటే హీరోని జైలుకి పంపించేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి జైలుకి పంపించే ప్లాన్ వేయాలని చెప్పేసి తన మనుషుల్ని హీరోని కొట్టమని పంపిస్తాడు. ఆ తర్వాత హీరో రివర్స్ అయ్యి వాళ్ళని కొడితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ పొలిటీషియన్ కి ఐడియా ఇచ్చి పోలీసుల్ని రెడీగా పెట్టి హీరో మీదకి తన మనుషులు పంపిస్తాడు. కానీ హీరో మాత్రం వాళ్ళు ఎంత కొట్టినా సరే రిటర్న్ తిరిగి కొట్టకుండా వాళ్ళ చేత కొట్టించుకొని సైలెంట్ గా ఉంటాడు. దాంతో వీళ్ళు కూడా చేసేదేమో లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో పనంతా ముగించుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి తన చెల్లెలు బాయ్ ఫ్రెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాడేమంటాడంటే చూడు నీ గురించి నేను బాగా ఎంక్వైరీ చేశాను, నువ్వు ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అంట కదా, కాకపోతే నువ్వు ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నావు, ఈవిడ నేను దత్తత తీసుకుంది, కానీ ఈవిడ కొడుకును నువ్వు చంపిన తర్వాత నిన్ను ఈవిడ దత్తత తీసుకుందంట, కొడుకును చంపిన వాడిని ఇంట్లో పెట్టి ఎందుకు పోషిస్తుంది ఈవిడ అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి నా సొంత అన్నయ్యని చంపింది నువ్వా అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మను వచ్చి అడుగుతుంది. అమ్మ అన్నయ్యని చంపింది వీడేనని చెప్పంటంతో అవును అన్నయ్యని చంపినందుకు వీడిని జైల్లో కూడా పెట్టారు, నేను వెళ్లి జైల్లో తనని మీట్ అయ్యాను, కానీ తాను మాత్రం తనని క్షమించమని చెప్పి ఏడ్చాడు. నా జీవితంలో ఎంతో మంది రౌడీలు చూశాను కానీ చంపిన వాడి తాలూకు కుటుంబ సభ్యుల్ని క్షమించమని ఏడ్చిన మొట్టమొదటి మనిషి వీడే. అంతేకాకుండా వీడికి అమ్మా నాన్న ప్రేమ అంటే ఏంటో తెలియదు, వీడికి కావాల్సింది కేవలం ప్రేమ మాత్రమే, అందుకనే వీడిని దత్తత తీసుకున్నానని చెప్పేసి ఆవిడ తన కూతురుకు చెప్తుంది. దాంతో హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత మా అన్నయ్య నువ్వేంట కదా చంపింది, అయినా ఏం పర్లేదు నువ్వు నా అన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం అమ్మాయి చెప్తుంది. అదేంటంటే మా అన్నయ్య ఒకప్పుడు మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని బాగా మందు తాగటం, బయటికి వెళ్ళి గొడవ పట్టడం, ఆ తర్వాత ఆ గొడవలు ఇంటికి తీసుకురావటం, అలాగా మా అమ్మని బాగా ఇబ్బంది పెట్టేవాడంట. అందులోనూ మా అన్నయ్య కూడా మిమ్మల్ని చంపాలని వచ్చాయంట కదా, ఆ ప్రాసెస్ లో మా అన్నయ్య చనిపోయాడంట కదా, నేనేం బాధపడట్లేదు నువ్వే మా అన్నయ్య అని చెప్పేసి హీరోకి ఆ అమ్మాయి సపోర్ట్ ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. తానేంటంటే ఆ పొలిటీషియన్ ని మీట్ అవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే చూడు హీరోని చంపమని చెప్పి నా కొడుకును పంపించావు, సో నా కొడుకు అక్కడ చనిపోయాడు, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా కొడుకు చావుకి కారణం నువ్వే. ఈ విషయం నేను బయట జనాలకు చెప్పాను అనుకో నీ రాజకీయ భవిష్యత్తు మొత్తం పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు, నా జోలు అసలు రావద్దని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరో ఏంటి తనని అటాక్ చేసిన వాళ్ళని చంపి జైలుకి వెళ్ళాడు కదా, ఆ అటాక్ చేసిన వాళ్ళని పంపించిందే ఈ పొలిటీషియన్ అనమాట. అందుకని హీరో వాళ్ళ అమ్మ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దాంతో ఆ పొలిటీషియన్ గడికి భయం వేసి ఈవిడ బతుకుంటే ఖచ్చితంగా నా రాజకీయ జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి ఎలాగైనా సరే ఆవిడని చంపేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. ఇదిలా ఉంటే ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ చెల్లెలు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చేటప్పుడు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ పొలిటీషియన్ తో చేతులు కలిపి వాడు బైక్ మీద వచ్చి ఒక ఇటురాయి తీసుకొని ఆ అమ్మాయి నెత్తి మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ అమ్మాయికి బాగా గాయం అవుతుంది అనమాట. తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇది చూసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ తర్వాత హీరో ఎంతగానో బాధపడతారు. దాంతో ఇదంతా నా వల్లే జరిగింది, ఆ రోజు అలా మాట్లాడకూడదని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరో కూడా ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ పొలిటీషియన్ ని మీట్ అయిపోయి సార్ మీకు మాకు గొడవలు ఎందుకు సార్, కావాలంటే ఆ ల్యాండ్ మీరే తీసుకోండి అని చెప్పంటంతో ఆ పొలిటీషియన్ ఎంతగానో ఆనందపడతాడు. మొత్తానికి సాధించామని చెప్పేసి అందరికి చెప్పి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. కాకపోతే ఆ పొలిటీషియన్ మనసులో ఒక భయం మొదలవుతుంది. అదేంటంటే ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, తన సొంత కొడుకు చావు కారణం తానేనన్న సంగతి బయటికి తెలిసిందనుకో నా పొలిటికల్ జీవితం నాశనం అయిపోతుంది. ఈ విషయం అసలు బయటికి రాకుండా ఉండాలంటే హీరో వాళ్ళ అమ్మ చనిపోవాలని చెప్పేసి తాను ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మరోవైపు హీరో మాత్రం హాస్పిటల్లో తన చెల్లెల దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో కూర్చొని నా కూతురికి ఇలా అవటానికి కారణం నేనే, ఎందుకంటే ఆ పొలిటీషియన్ కి ఎదురు మాట్లాడాను అందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆవిడ బాధపడుతూ
బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆ పొలిటీషియన్ ఏం చేస్తాడంటే రాయ్ ని ఆ తర్వాత పీటర్ ని ఇద్దరిని పిలిచి ఎలాగైనా సరే ఆవిడని చంపేయండి అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే సైలెంట్ గా ఇంటికి వస్తారు. వచ్చి చూస్తే ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఆవిడ గొంతు నొక్కి చంపేసి ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయింది అన్నట్టు క్రియేట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో కూడా ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ ఊరేసుకొని చనిపోయినట్టు వాళ్ళు సెట్ చేసి వెళ్ళిపోయారు కదా. అది చూసి హీరో బాధపడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం నమ్ముతాడు వాళ్ళ అమ్మ నిజంగానే ఊరేసుకొని చనిపోయిందని చెప్పేసి. వెళ్ళి హడావుడిగా పట్టుకొని చూస్తే వాళ్ళ అమ్మ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. దాంతో ఆవిడకి అంత్యక్రియలు చేస్తాడు. కానీ అదే సమయానికి తన చెల్లెలు హాస్పిటల్లో ఉంటుంది. కేవలం తాను మాత్రమే ఉండి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ పొలిటీషియన్ కూడా వచ్చేసి వీళ్ళ హోటల్ ని కూల్ చేస్తాడు. అదే సమయంలో ఆపోజిట్ లో ఉన్న వీళ్ళ ఇంట్లోకి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ షూస్ చూసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన నెల జీవితంతో కొనడు కదా ఆ షూస్, వాళ్ళ అమ్మ వేసుకుని కూడా వేసుకోలేదన్నమాట. అవి చూసి బాధపడుతున్నప్పుడు దాని పక్కన ఒక రింగ్ కనిపిస్తుంది. ఆ రింగు ఆ పీటర్ గడి మనుషులు పెట్టుకున్న రింగ్ అనమాట. సో దాంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారన్న సంగతి అర్థం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ అమ్మని చంపారని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా పొలిటీషియన్ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మని చంపేశారు. ఇక మీదట పొలిటీషియన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా హీరో వాళ్ళ ల్యాండ్ కూడా తీసుకున్నారు కదా, అందుకని అందరు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి హీరో ఫస్ట్ ఏం చేస్తాడంటే 10 సంవత్సరాల క్రితం తనకి ఆపోజిట్ గా ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఉండ కదా, తనని పిలిచి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనడంతో ఆయన కూడా అర్థం చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అక్కడున్న ప్రతి ఒక్కరిని పట్టుకొని అతి దారుణంగా చంపుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో రాయ్ ని పీటర్ ని వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాడు. అంతేకాకుండా పొలిటీషియన్ ఉండ కదా, తన దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మని చంపించింది వీడే అని చెప్పేసి ఎంతో దారుణంగా కత్తి పెట్టి పొడిచి మరీ చంపేస్తాడు. ఆ తర్వాత నా వల్ల నా చెల్లెలకి ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, తను నా వల్ల అసలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పెట్రోల్ క్యాన్ తీసుకొని ఆ బిల్డింగ్ మొత్తం తగలబెట్టేసి తాను కూడా ఆ మంటల్లో కాలిపోతాడు. ఆ తర్వాత తాను కూడా చనిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హీరో వల్ల చెల్లెని చూపిస్తారు. తాను కూడా బాగా చదువుకొని స్కూల్ ఫస్ట్ వస్తుంది. అంతేకాకుండా తన దగ్గర ఒక చిన్న డైరీ ఉంటుంది అనమాట. ఆ డైరీలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో మన కథలో హీరో ఉంటాడు. సో హీరోయిన్ తన ఒరిజినల్ అన్నయ్యని మర్చిపోయి హీరోని తన అన్నయ్యగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.